అస్త్రాలు ఇస్తాను, శస్త్రాలు ఇస్తాను, అఖండ శక్తులు ఇస్తాను, నువ్వు తక్షణం తీర్థయాత్రలు చెయ్యి అనగానే మళ్ళీ పరశురాముడికి అనుమానం వచ్చింది. తీర్థయాత్రలు ఎందుకంటే చేయటం, దాని బదులుగా హాయిగా తపస్సే చేయొచ్చు కదా, నువ్వు చెబితే మళ్ళీ తపస్సు చేస్తాను కదా, ఆ మంత్రం ఇవ్వచ్చు కదా అన్నాడు. అదే ఎదురు ప్రశ్న అంటే, అది వేయకూడదు. గురువు చెప్పాడంటే చేయటమే, మళ్ళీ ఎందుకని అడగకూడదు. ఎందుకో తెలుసా, నువ్వు ఇక్కడ చేసే తపస్సు వల్ల ఇంకా నీ ఇంద్రియములు పూర్తిగా పరిపక్వతకి రాలేదు, నీలో కామక్రోధాదులు ఇంకా చావాలి, నీలో క్రోధం అనే లక్షణం ఇంకా ఉంది. యాత్రలు చేయడం వల్ల క్రోధం తగ్గుతుంది. తీర్థయాత్రలు చేయకపోతే ఎవ్వడూ తరించడు. భూమి మీద పుట్టాక దేవుడైనా తీర్థయాత్ర చేయవలసిందేట. అందుకే పరశురాముడు తీర్థయాత్ర చేశాడు, కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, మహానుభావులందరూ తీర్థయాత్రలు చేశారు. చ్యవన మహర్షి కూడా తీర్థయాత్రలు చేశాడు. నేను చేశాను, మీరు చేస్తూనే ఉన్నారు. భూమి మీద పుడితే మాత్రం వాడు దేవుడైనా తీర్థయాత్రలు చేయవలసినదే. తీర్థయాత్రల్లో నియమంతో ఉండవలసిందే. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రల్లో అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాలి. ఓ 9 రోజులు కాశీలో ఉన్నావు, ఒక్కరోజైనా ఉపవాసం ఉండు. మరీ శరీరం పాడైపోతుంటే కొంచెం ఎక్కువ తినకు. షుగర్ పేషెంట్లు ఎంతో కొంత తినకపోతే బతకలేరు కనుక వాళ్ళు దానికోసం కొంచెం తినచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. కానీ తీర్థయాత్రలు కడితే రోజు కంటే ఎక్కువ తింటారండి ఎక్కువ మంది.